నాలుగు జనరే. నెక్స్ట్ వచ్చేది ఎవరన్నా ఏపీలో? జగనే అనుకుంటా. జగనేనా? ఎందుకు అనుకుంటున్నారు జగనే అని? సంక్షేమ పథకాలు ఎక్కువ పెడుతున్నాడు కదా, దానివల్ల లేడీస్కి ఎక్కువ ఫాలోయింగ్ ఉంటుంది. మీకు ఉపాధి కలిగిందా? అదంటే ఏం లేదు. ఓకే. కానీ జగన్ సీఎం అవుతారు. మరి వీళ్ళిద్దరు కలిస్తే ఎలా ఉంటుంది అంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్? అది చెప్పలేం. కలిస్తే రావచ్చు వాళ్ళు కూడా. జగన్ గెలుస్తారా? జగన్ కలిస్తే జగన్ గెలుస్తారా? గెలుస్తారు. ఓకే. నెక్స్ట్ ఎలక్షన్లో ముగ్గురు పోటీ చేస్తున్నారు. ముగ్గురు ఎవరు గెలుస్తారని మీ ఆలోచన? జగన్ గారే వస్తారు అనుకుంటున్నాను. జగనే. మరి టీడీపీ జనసేన పార్టీ కలిస్తే జగన్ వస్తారా? ఏమో అది జనానికి తెలవాలి. అయ్యా మీ ఓటు ఎవరికి వేస్తారు? ఆ ఓట ఆ రోజు ఎవరంటే వాళ్ళే అండి. మళ్ళీ అది ఎట్ట చెబుతాం? ఆ రోజుకి జగన్ బాగా ఉంటే జగన్ వేస్తారా? అంతేగా మరి, ఇప్పుడు బాగుంటే వాళ్ళకి వేస్తాం. ఆ టైంలో జగన్ బాగుంటాయి కదా, జగన్ చేసే పథకాలు కూడా మంచిగా పబ్లిక్ బాగుంది కదా, అది సో జగన్ వస్తాడని అనుకుంటున్నారు మీరు? అంతే అంతే, మేము కూడా అంతే అనుకుంటున్నాం. నెక్స్ట్ సీఎం ఎవరనుకున్నారండి? సీఎం జగనేనండి. జగనేనా? జగన్. పథకాలు గట్రా అన్ని బాగున్నాయండి? అన్ని బాగానే ఉండే, అందుబాటులోనే ఉన్నాయి. అందరికి బాగానే ఇస్తున్నారు. అర్హత పరిపాలన తేడా ఏంటి? ముందు పరిపాలనకి ఈ పరిపాలన తేడా ఏంటంటే పేదలకి ఏంది, అందరికీ మేలు జరుగుతూనే ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. అప్పుడు కొన్ని జరగలేదు, ఇప్పుడు జరుగుతున్నాయి. అప్పుడు 40% జరిగితే ఇప్పుడు 60%, 100% జరుగుతుంది ఇక్కడ. అది అభిమానం మీద కాదు, అభిమానం మీద అని కాదు చెబుతుంది, పరిపాలన విధానం మీద చెబుతుంది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ సీఎం ఆయనే గ్యారంటీ. మరి జనసేన టీడీపీ కలిసి వస్తున్నారు కదా, అయినా జగన్ గెలుస్తారా? గెలుస్తారు, గెలుస్తారు. అంటే కొంచెం మెజారిటీ తగ్గచ్చు, అది కొంచెం మెజారిటీ తగ్గుతుంది. అంటే 75 రావు, 175 రావు, 140 అట్లా వస్తాయి. ఈసారి ఒక 10 తగ్గుతాయి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.